So here we go. Let's welcome the second surprise. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో. ఈయనేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు, చాలా బాలమెరుపు. అతను చూసి నా ఏజ్ గెస్ చేయకండి దయచేసి. దోస్త్ మేరా దోస్త్ అతను మొన్నే రంగేసాడు. ఇతను ఆల్రెడీ ఎప్పుడు రంగుతూనే ఉంటాడు. ఆల్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ అజయ్ అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్. నాకు ఏదైనా ఎమోషనల్ గా ఎప్పుడైనా చెప్పుకోవాలని అజయ్ అండ్ వెంకటేశ్వరరావు మా జమీర్. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా అందరు ఇదేంటంటే సర్వోదయ కాలేజ్ చదివేటప్పుడు, బిఆర్ కాలేజ్ చదివేటప్పుడు ఎవ్రీ వీక్ ఒక హాఫ్ బాటిల్ తీసుకుని సీక్రెట్ గా ఎవరు చూడకుండా మందు కొట్టి జెంట్లీగా ఇంటికి తల పైకి ఎత్తేవాడు. మా అమ్మకి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చా తెలియదు, నేను అప్పుడప్పుడు తీసుకుంటాను. సో అలాంటి మెయిన్ నా స్నేహితులు అంత గొప్పగా మేమందరం కలిసి అజయ్ గారు నాగబాబు వెరీ చదువులో బాగుండేవాడు, కానీ కొంచెం అట్లా సందులు సాయంత్రం అయితే అట్లా తిరగడం అంటే ఆయనకు అన్ని తెలుసు. ఏ ఇళ్లలో ఎవరు బాగుంటారు, ఏ ఇళ్లలో ఎవరు బాగుంటారు. ప్లీజ్. నా గురుతుల్యుడు అతను, అతని వల్లే నేను నేర్చుకున్నాను తీసుకోవటం. మీరంతా ఇప్పుడు పెట్టుకున్నారు సుడిగాలు సుధీరు, సునామీ సుధాకర్. చదువుకునే రోజుల్లో వీడి పేరు ఉప్పెన, వీడి పేరు ఉప్పెన. అద్భుతంగా ఉండేవాడు మనిషి, ఆవేశంగా. 77 నుంచి మేమిద్దరం క్లోజ్ గా మూవ్ అవడం. మెడ్రాసులో ఉన్నప్పుడు నేను ప్లాట్ఫామ్ పైకి ఎక్కితే అప్పుడు ఆయన భుజం పైన చేసేవాడు. అంటే ఆయన లెవెల్ కి నేను అందను. కంగారు పడతారు. ఒక్క నిమిషం. అరే స్టూల్ తంటారా చెప్తా ఇట్లండి. ఇది ప్లాట్ఫామ్. నేను ఎట్టుంటే ఆయన భుజం చేస్తాడు. ఇప్పుడు నాకు ఈక్వల్ గా ఇటు పోయేవాళ్ళము. సార్ ఇప్పుడు హక్ చేసుకోండి సార్, మీకు స్టూల్ అయిపోయింది, మీకు హక్ చేసుకోవడానికి. మిమ్మల్ని ఏమనేవారు, వాళ్ళ నిక్ నేమ్స్ ఏంటో చెప్పండి. నేను కొంచెం కొంచెం చబ్బిగా ఉండేవాడిని. నాకు ఒక పేరు క్రీమ్ బన్నం, క్రీమ్ బన్నం. మంచి ఎర్రంగా ఎర్రంగా క్రీమ్ బన్నం. ఇదేం పేరు రా బాబు నాకు అనుకున్నామండి. సార్ మీ అందరి కోసం కొన్ని పిక్స్ వస్తాయి. ఇద్దరు ఖైదీలు తీసుకెళ్తారు, ఇంకొక బంది పోట్లాగా ఉన్నాం. అయితే నేను నాకు దాదాపు 30 సంవత్సరాల పైన అయి ఉండొచ్చు. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ గైస్. నాకు కూడా చాలా సర్ప్రైజ్ మా ఫ్రెండ్స్ తో కలవడం. సార్ మీరు కాలేజీలో చేసిన ఏదన్నా ఒక చిన్న, కాలేజీల కంటే కూడా కాలేజీలో కన్నా చెన్నైలో రెగ్యులర్ గా బోట్ క్లబ్ కి వాకింగ్ కి జాగింగ్ కి వెళ్ళేవాళ్ళం. అంటే క్యాలరీస్ ఏ విధంగా డిక్రీజ్ చేయాలి, దాన్ని ఇంక్రీజ్ చేయాలి దానికి జాగింగ్ వాకింగ్ అన్ని అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు పార్క్ షాట్ ఎదురుగా అమ్మా నాన్న వైన్ షాప్ ఉండేది. ప్రపంచంలో ఎక్కడ అలాంటి పేరు ఉండదు, అమ్మా నాన్న వైన్ షాప్. ఒకరోజు అమ్మ బాధపడుతుందని చెప్పి ఒకరోజు అమ్మ కోసం, ఒకరోజు నాన్న బాధపడకూడదు నాన్న కోసం. వాట్ ఏ ఫ్రెండ్షిప్. బాగా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Welcome Rishi garu, welcome. And that's Rashmi's best buddy. Rashmi, she's just overwhelmed. hello Rishi, advance happy new year. Oh, thank you, same to you. Hello surprise nadi. అంటే జనరల్ గా ఐ హావ్ ఆల్వేస్ కెప్ట్ మై పర్సనల్ లైఫ్ వెరీ వెరీ ప్రైవేట్ అన్నమాట. ఐ హావ్ నెవర్ రియలీ
actually, you know, she might present herself like this very strong and very poised and things like that. But inside, she is soft as hell. If somebody, you know, ఎవరు వచ్చి కొంచెం బాగా మాట్లాడితే రష్మి మెల్ట్ అయిపోతుంది. తను అలాగా అన్నమాట, చాలా సాఫ్ట్ లోపల. 6 ఏళ్ళు ముందు కలిసి ఉంటే బాగుండేది. ఇవన్నీ తెలియక ఏదో చేస్తున్నాం మేము. When we were in school, we finished our 10th standard. She had already started working. Oh. Okay, which I'm very, very proud of her. Well, నేను రిచి యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. వి బీన్ ఇన్ స్కూల్ టుగెదర్. రష్మి, ఇదిగో. Can you guess where Rashmi? Where is Rashmi? ఇక్కడ వైట్ డాట్స్. Yeah, that's me. అవునా? అప్పుడే బాగున్నావు. అబ్బా అబ్బా అదిగో. రిచి గారు, రష్మి గారికి ఏమైనా నిక్ నేమ్ ఉందండి? Her pet name at home is Tutu. టుట్టు. అప్పుడు ఎప్పుడో పెట్టి అదే పిలుస్తున్నారు ఇప్పుడు దాకా అందరూ. థ్యాంక్ యూ సో మచ్ రిచి గారు, పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ Thank you న్యూ for ఇయర్ calling మాతో me. పాటు సెలబ్రేట్ చేసినందుకు, బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ. Thank you so much for giving this amazing surprise. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. Thank you for the lovely surprise. Thank you. Happy Friendship Day. ప్రసాద్ గారు, మీకోసం నేను ఎన్ని దేవుళ్ళకి మొక్కున్నాను తెలుసా? మళ్ళీ రావద్దానండి. ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి? బెస్టేనండి. తాగి పడిపోతే ఇంటికి తీసుకెళ్లేవాడు ఫ్రెండ్, పీకల్లాగా తాగిచ్చేవాడు బెస్ట్ ఫ్రెండ్. చాలా అంటే చాలా బాగా చేశారు. ఈ గేమ్ ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ జోడీగా వచ్చారు. వాళ్ళ మధ్యన కోఆర్డినేషన్ ఎలా ఉంది తెలియచేయడానికే సెట్ చేశాను. రాజ్ అండ్ ఫైమా. ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. మండు టెండల్లో చల్లని సుగంధమైన గాలి ప్రవళిస్తే ఎలా ఉంటుందో అంత హాయిగా అనిపించింది మీ పాటలు. వాడిపోనిది స్నేహం ఒక్కటే, వీడిపోనిది నీడ ఒక్కటే, హద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే. కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే, కాలేజీ స్నేహం ఎప్పుడూ అంతం కానిదే. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. ఏముందిరా పిల్ల, ఎక్కడ పట్టాడో గాని ఫిగర్ అద్దరింది. ఇంకొకసారి జిన్ను జోలికొస్తే చంపేస్తాను. అయినా దాన్ని కమెంట్ చేస్తే నీకేమవుతుందిరా? తను నా ఫ్రెండ్ రా. మేల్ ఫ్రెండ్స్ అనేది నాకు ఎవరు లేరు, కానీ ఇది చూసిన తర్వాత ఉండుంటే బాగుండేది కదా. మరి మీ ఇద్దరు పెళ్లి గురించి ఏంటి? మీరు కూడా ఏంటి నాన్న, ఒక కొడుగ్గా అమ్మని ఎంతగా ప్రేమించానో ఒక ఫ్రెండ్ గా జున్నుని అంతే అభిమానించాను. అదేంటి మీరిద్దరు ప్రేమించుకోవట్లేదా? మేం ప్రేమించుకోవడం ఏంటమ్మా, వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్.
మరి మీ ఇద్దరు ఇలా కలిసి తిరుగుతుంటే సమాజం ఏమనుకుంటుందిరా? నేను తానని అనుకుంటారా, నేనే తానని అనుకోరా, ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఇద్దరు మిత్రులు ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో.